అంటే కేసులు లేవు, ఎక్కడ ఎలాంటివి లేవు, అంత ఫ్రీగా ఉంది అనుకుంటే మీరు చెప్పినటువంటి ప్రజాపాలన ప్రజాభవన్కి వెళ్ళి ఎంతోమంది పేదలు ఆదిలాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా నెలల తరబడి తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం? పోయి అప్లికేషన్ సాల్వ్ కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి లైన్లో నిలబడదు. నేను పోయిన ప్రజాభవన్కి, అక్కడ చాలా కీలకం ఇదివరకు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఆయన దానికి ఇన్ఛార్జు దివ్య ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు అక్కడ బాధ్యులు. చిన్నారెడ్డి గారు ప్రతి సమస్య రాగానే దాని రిప్రజెంటేషన్ ఆయన బాధితుల తరఫున డిపార్ట్మెంట్స్ అన్నీ తిరుగుతున్నాడు. నాలాంటి వాళ్ళతో ఏదన్నా పరిష్కారానికి సమాధానం దొరుకుతుంది అనుకుంటే ఫోన్ చేసి అడుగుతున్నాడు. అడిగి ఏం చేయాలి అని తెలుసుకొని ఏం చేస్తున్నాడు, అక్కడి దాకా రిప్రజెంటేషన్ తీసుకుపోతున్నాడు. ఎక్కువ వరకు ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ సమస్యల పరిష్కారానికి కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసినారు. ఆ కమిటీ కూర్చొని చర్చలు చేస్తుంది, మాట్లాడింది, రకరకాల సమస్యలు విన్నారు. విన్నాక వాళ్ళు పరిష్కారానికి ఒక ఇంటరిం మధ్యంతరంగా ఒక సూచన చేసిండ్రు. తహసీల్దార్కు కొన్ని అధికారాలు ఇచ్చిండ్రు, ఆర్డీఓకు కొన్ని, కలెక్టర్కు కొన్ని ఇచ్చి వచ్చిన అప్లికేషన్లన్నింటినీ తొందరగా పరిష్కారం చేయమని అడిగినరు. ఇదివరకు లేదు ఈ అరేంజ్మెంటు, ఇవాళ ఉన్నది. వెంటనే అన్ని పరిష్కారం అయితే అని కాదు, కానీ ఇట్లాంటి ఏర్పాటు జరిగింది. మంత్రివర్గ సంఘం వేసారు. ఇప్పుడు 317 బాధితులు ఉన్నారు. 317 జీవో బాధితులు వాళ్ళు గతంలో ఎవరికి చెప్పాలి? వ్యవస్థ లేదు. రాత్రికి రాత్రి వాళ్ళకు ఆర్డరు సెల్ ఫోన్లో పంపించి రాత్రికి రాత్రి పోయి నువ్వు రిపోర్టు చేయకపోతే నీ ఉద్యోగం తీసేస్తామంటే మహిళలకు ఇబ్బంది పడ్డారు. మహిళలు ఇబ్బంది పడి ఆ మహిళలు భర్తనేమో పోతే పోయింది వదిలే అంటాడు, ఆమెకేమో ఉద్యోగం ఒక అస్తిత్వం, ఒక గుర్తింపు. ఆ గుర్తింపును కోల్పోవటానికి ఆమె సిద్ధంగా లేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకున్నా. అన్ను కనీసం అప్లికేషన్కి ఇక్కడ పెట్టుకొని రాయా మేము వింటాము అనటానికి ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ అప్లికేషన్ పెట్టుకోవటానికి ఆడ ఒక అవకాశం అయితే కలిగింది. మీరు అప్లికేషన్ అన్నారు కాబట్టి ఆడ నేను చెప్పని ఇవాళ ఇట్లాంటివి చాలా విషయాల మీద కమిటీ వేసినారు. కమిటీ ఏం చేసింది, మొత్తం 317 బాధితులతోని సంఘాలతో కూర్చొని ఒకరోజు డీటెయిల్డ్గా మాట్లాడినారు. విడిగా మళ్ళీ సంఘాలతో చర్చ చేశాను. ప్రతి బాధితుడిని అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అంటే ఒక పరిష్కారానికి ఒక మార్గం ఉంది. అది తొందరగా అవుతుందా అంటే తొందరగా కాకపోవచ్చు, కానీ పరిష్కారానికి ఒక మార్గం అయితే ఆడ ఏర్పాటు చేసిండ్రు. ఒక ప్రయత్నం జరుగుతున్నది. ప్రగతి భవన్ అంటే వచ్చి అప్లికేషన్ ఇచ్చి పోవుడు మాత్రమే కాదు, అక్కడ చిన్నారెడ్డి అనేటువంటి వారు, దివ్య గారు, వీరు ఆ అప్లికేషన్స్ను ఫాలో అప్ చేస్తున్నారు. అది కీలకం. ల్యాండ్ ఇష్యూస్ మీద కోదండరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఫాలో అప్ చేస్తున్నాడు. ఇదివరకు ఈ ఏర్పాట్లు లేవు. ఇవి చాలా కీలకమైనటువంటి ఏర్పాట్లు, చాలా కీలకమైనటువంటి మార్పులు.